భారతీయుడు 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే లంచం తీసుకున్న అవినీతి పనులకి మరణదండన శిక్ష విధించే సేనాపతిగా కమల్ హాసన్ 28 ఏళ్ల క్రితం భారతీయుడు చిత్రంలో తన విశ్వరూపం చూపించారు. అప్పటి వరకు లంచం గురించి సమాజంలో చర్చించుకోవడం తప్ప ఎదిరించాలనే ధైర్యం ఎవరిలో ఉండేది కాదు. అయితే భారతీయుడు సినిమా ప్రజలకి లంచం అంటే అవినీతి అని, దానిని ఎదిరించాలనే ధైర్యం ఇచ్చింది. తరువాత అలాంటి కథాంశంతో చాలా సినిమాలు వచ్చాయి. సమాజంలో జరిగే తప్పులని శంకర్ తనదైన కోణంలో సినిమాల ద్వారా ఎత్తి చూపిస్తాడు. ఈ కథలకి కమర్షియల్ హంగులు అద్ది ప్రేక్షకులకు రీచ్ చేస్తాడు. పబ్లిక్ లో ఉండే ఎమోషన్స్ ని తెరపైకి ఆవిష్కరించడం వలన ఆయన కథలకి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు భారతీయుడు మూవీకి సీక్వెల్ గా భారతీయుడు 2 వస్తుంది. ఈ కంటెంట్ కూడా సొసైటీలో పెరిగిపోయిన కరప్షన్ గురించే ఉండబోతుంది. ఈసారి కరప్షన్ ఏ స్థాయిలో జరగబోతుంది, దానికి సేనాపతి ఎలాంటి శిక్ష వేశాడు అనేది భారతీయుడు 2లో శంకర్ చూపించబోతున్నాడు. జూలై 12న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతుంది. నిజానికి శంకర్ సినిమాలకి తెలుగులో మంచి బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆయన సినిమాలకి పబ్లిక్ నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. అయితే శంకర్ నుంచి చివరగా వచ్చిన 2.0 సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఈ సినిమాలు డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ నష్టాలు తీసుకొచ్చాయి. అందుకే భారతీయుడు 2 సినిమాకి బిజినెస్ తగ్గిపోయింది. ఈ మూవీపై ఆంధ్రాలో 12 కోట్లు, సీడెడ్ లో 4 కోట్లు, నైజాం లో 9 కోట్ల బిజినెస్ జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే 25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ భారతీయుడు 2 మూవీ పైన అయిందని తెలుస్తుంది. శంకర్ ఇమేజ్, కమల్ హాసన్ స్టార్ స్టేటస్ పరంగా చూసుకుంటే ఈ బిజినెస్ చాలా తక్కువ అనే చెప్పాలి. మూవీ పైన కూడా తెలుగు రాష్ట్రాలలో చెప్పుకోదగ్గ బజ్ లేదు. భారతీయుడు చిత్రానికి సీక్వెల్ అనే బ్రాండ్ ఇమేజ్ ఉంది. అంతకు మించి సినిమాపై పబ్లిక్ లో పెద్దగా చర్చ జరగలేదు. మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. అయితే శంకర్ సినిమా కాబట్టి ఖచ్చితంగా ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యే ఏదో అద్భుత మూవీలో ఉంటుందని నమ్మకం ఆడియన్స్ లో ఉంది. మొత్తంగా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 26 కోట్ల షేర్ అందుకుంటున్న హిట్ అయినట్లు లెక్క.